రాత్రి సుమారు 12:30 కోదండం సూరి, తండ్రి పేరు లాలు అని చెప్పి కామారెడ్డి పోలీస్ స్టేషన్ నుంచి తన తమ్ముడైనటువంటి శివాజీని తన మరదలు లక్ష్మి కొడవలితో నరికిందని చెప్పి దరఖాస్తు ఇవ్వడం. దాని మీద కామారెడ్డి పోలీస్ స్టేషన్ నందు కేసుగా నమోదు చేసి వెంటనే సీన్లోకి వెళ్ళి పరిశీలించి చూడగా మృతుడు రక్త మడుగులో పడి ఉన్నాడు. మెడ చుట్టూ కొడవలితో నరికినట్టుగా దీనందు కనిపించడం జరిగింది. అసలు గొడవ జరగడానికి కారణం ఏంటి అంటే మృతుడి యొక్క భార్య అయినటువంటి లక్ష్మి నిన్నటి రోజున తన భర్తకు నాన్ వెజ్ వండి పెట్టలేదని చెప్పేసి అడిగినాడు. అదేవిధంగా వారిద్దరి మధ్య సంసార విషయంలో తను దగ్గరికి రానివ్వట్లేదని చెప్పేసి భర్త చాలాసార్లు అడిగినప్పటికీ కూడా తను రానివ్వట్లేదని చెప్పేసి అడిగినందుకు నిన్న ఇంట్లో ఉన్నటువంటి గొడవలు తీసుకొచ్చి మెడ మీద నరికి ఈ మధ్యకాల క్షణికావశంలో ఇట్లాంటి హత్యలు జరుగుతున్నాయి అంటే పోలీస్ శాఖ నుంచి సూచన ఏమన్నా? ఈ హత్యలకు సంబంధించి ఏదైనా కానీ క్షణికావేశంలో జరిగేటువంటి గొడవలకు సంబంధించి కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఎవరు కూడా క్షణికావేశంలో ఆవేశపడి ఒకరి జోలికి ఒకరికి వెళ్ళకుండా ఉండాలని చెప్పేసి కౌన్సిలింగ్ చేస్తున్నాం, అవగాహన కల్పిస్తాం. పోయినా ఇడిపించిన మళ్ళీ బయటకు వచ్చారు, మళ్ళీ కొట్టుకుర్రు, మళ్ళీ ఇడిపించిన ఇంటికి రాగానే ఈడికెళ్ళి చూసారు గొడవలు తీసుకుంది. మా మరదలు మా బాగా అంత ఘోరం సార్. మొన్న పిల్లలు చనిపోయిన బాధ ఎన్ని రోజులు కాలేదు సార్ మాకు. చిన్న వయసు సార్. నా తమ్ముడు అన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా ఉంటాడు, 26 సంవత్సరాలు ఉంటాడు. నా తమ్ముడు దాని ఇడిపోతు సార్. అయితే మా అత్తమ్మ దగ్గరికి వచ్చింది సార్. అమ్మ బాబాయిని కొట్టింది, బాబాయిని కొట్టింది అనుకుంటే మా అత్తమ్మ దగ్గర కురికొచ్చింది. కురికొచ్చే వరకు నేను ఆవిడ డోర్ తీసి అక్కడ ఉంటుంది, మా ఇల్లు సార్ దూరం ఉంటుంది కొంచెం. కురికొచ్చేసే వరకు ఇట్లా పట్టుకుని ఆడ పడిపోయారు. ఈమె మా